సంఘమా, మన రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసు దివ్య నామంలో మీకు అందరికీ దైవాశీస్సులు శుభాలు తెలుపుచున్నాను. దేవుని మహాకృప వలన మరొక పరిశుద్ధ దినములో ఆయన మందిరంలో చేరి ఈ లైవ్ కార్యక్రమంలో మీతో ఈ వాక్య ధ్యానంలో దేవుని మహిమపరచుటకు, ఈ ఆరాధనలో దేవుని స్తుతించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మహత్కార్యాన్ని బట్టి ఇతర దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వీడియో చూస్తూ వాక్యాన్ని వింటున్నటువంటి అందరికీ దైవాశీస్సు తెలుపుచున్నాను. దేవుని దీవించి ఆశీర్వదించుకున్నారు. ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుని హృదయవాంఛను తీర్చి ఆత్మీయ వ్యక్తిత్వములను బలపరచాలని, మీ కుటుంబాలకు శాంతి సమాధానం చేకూరాలని, దేవుని కావాలని ఇచ్చి మీతో ఉండాలని, మీలో ప్రతి ఒక్కరికి దేవునికి స్తోత్రాలను చెల్లిస్తూ తల నుంచి
క్రీస్తు కీర్తన పుస్తకంలో రాజాది రాజా నాన్న 236వ పాట పేర్కొందు పాడుతుండగా వారితో కలిసి మనం కూడా పాడి దేవుని చేస్తున్నాం.
సమయంలో నేటి పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన లూకా సువార్త 18వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు. Gospel according to St. Luke chapter 18 verses from 29. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడి ఆయన అన్యజనులకు అప్పగింపబడు. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పింది. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడింది గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలు ఈ సమయం కొరకై దీవించబడలేదు. సమయంలో స్తుతి ఆరాధన చేసి దేవుని పరిశుద్ధ నామాన్ని కనపడతారు. బృందంతో కలిసి స్తుతి ఆరాధనలో కొంత సమయం దేవుని మహిమపడుతుంది. స్వాగతం. అందరికి వచ్చినటువంటి పాట, ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచిన తన గుడారపు మాటల నన్ను దాచిన అన్న పాట పాడుతుంది. Stop.
స్తుతి మాలిక ఉన్న వారందరూ నాతో కలిసి సాంగ్ నెంబర్ 109 109వ పాట నిన్నే ప్రేమింతును అన్న పాట పాడుతూ Give us your presence and your Holy Spirit so that we may learn and grab the knowledge and apply it in our lives, Master God. And thank you for our life and all of its abundance. In Jesus' most precious name, I pray. Amen. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా,
మన ప్రభువును, మన రక్షకుడు, విమోచకుడైన యేసు దివ్యనామంలో మీకందరికీ దైవాశీస్సులు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి మీరంతా ఈ దైవ వాక్కును వినుటకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ వీడియో చూడటానికి మీ కుటుంబాలతో కూర్చోవాలని చెప్పి ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయం మనందరికీ దీవెనకరంగా ఉండు నిమిత్తమై ఈ పరిశుద్ధ దినాన్ని ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాము అనే ఆ గొప్ప ఆనందం మన హృదయాలు ఏదినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ఉండగలిగితే మనకెంతో దీవెనని ప్రభువు నామమున మిమ్మల్ని కోరుచు ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇలాగా ఈరోజు మనం చదివిన వాక్య భాగాన్ని మీ ముందుంచుకోవాలని నేను కోరుచు ఉన్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. అదేవిధముగా అదే అధ్యాయంలో 18వ వచనం నుండి మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని చెప్పి ఆయనను సంబోధిస్తూ, నిత్య జీవములకు వారసుకున్నట్టుకు నేనేమి చేయాలని చెప్పి ప్రభువును అడగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు యేసయ్య, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు అని చెప్పి అతన్ని ప్రశ్నిస్తూ, అక్కడ నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చెయ్యాలో ఆ అధికారికి చక్కగా వివరించడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆయన ఆ అధికారికి ఏమని తెలియజేశాడంటే, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పి ఆ ఆజ్ఞలను ఆ అధికారికి యేసయ్య జ్ఞాపకం చేశారు. వెంటనే ఆ అధికారి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పి ప్రభుతో ఆయన ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు మనం చూస్తాం. అప్పుడు ప్రభువు యేసయ్య ఆ అధికారితో ఈ రీతిగా అంటున్నాడు, నీకు ఇంకొకటి కుదువుగా ఉంది. అదేంటంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పు. నీకు కలిగిన ధనాన్ని బీదలకు ఇది. ఆ తర్వాత వచ్చి నీవు నన్ను వెంబడించు అని చెప్పి ఆ ధనవంతునితో, ఆ అధికారితో యేసయ్య చెప్పినప్పుడు, వీళ్ళగా అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు ఆ వ్యక్తిని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమో జ్ఞాపకం చేస్తూ, మరి ఇక్కడ
ఆ అధికారికి యేసును వెంబడించడానికి ఆటంకంగా ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. వెంటనే పేతురు ఏం చేశాడంటే మనం 28వ వచనంలో మనం గమనించినప్పుడు, పేతురు, ఇదిగో మేము మాకు కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, అప్పుడు యేసు పేతురుతో మాట్లాడుతూ, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇకమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకూడదు అని చెప్పి యేసు ప్రభు పేతురుతో తెలియచేసినట్లుగా మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ భాగాన్ని ఆధారం చేసుకొని ఈరోజు నేను మీ మధ్య ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే యేసుతో వెళ్ళుట, లేక యేసుతో యెరూషలేము ప్రయాణం. యేసుతో వెళ్ళుట లేక యేసుతో యెరూషలేము ప్రయాణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ధనవంతుడైన అధికారి యేసును వెంబడించాలని యేసు కోరినప్పుడు ఆయన తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించడానికి ఇష్టపడలేదు. అలాగే పేతురు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అని చెప్పి ప్రభువు తన్నప్పుడు, ఈ లోకంలో నా నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించే ఏ ఒక్కరైనా పరలోకంలో తన ఫలమును పోగొట్టుకోరు. ఇహమందు మరి చాలా రెట్లు ఫలితాన్ని అనుభవిస్తారు, పొందుతారు అని చెప్పి పేతురుతో యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలను బట్టి ఈ యేసును వెంబడించటం, యేసుతో వెళ్ళటం, యేసుతో ప్రయాణం అనేటువంటి ఈ అంశం ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విశ్వాసి కూడా చాలా లోతుగా ఆలోచించదగినది అని చెప్పి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. యేసును వెంబడించడం అంటే గాఢాంధకారపు లోయలలో ప్రయాణం తప్పదు. ఎందుకంటే ఆయన వెంబడించిన అనేక మంది గొప్ప భక్తులందరూ కూడా ఆయనను వెంబడిస్తూ గాఢాంధకారపు లోయలలో సంచరించినటువంటి వారే. సాధు సుందర్ సింగ్ ప్రభు కొరకు పడిన శ్రమ మనం వివరించలేము. ఆయన జీవితంలో అన్ని గాఢాంధకారపు అనుభవాలు. కగావా, చార్లెస్ ఫిన్నీ, చార్లెస్ స్టడ్, డేవిడ్ లివింగ్స్టన్ వంటి విశ్వాస వీరులు ఈ గాఢాంధకారపు లోయలలో ప్రయాణించినటువంటి వారు. వారి అనుభవాలు ఎన్నో మనకి వారి జీవితాలలో నుండి వివరించబడుతూ ఉన్నాయి. మనం పాడే ఒక మంచి పాట కూషింగ్ భక్తుడు రాశాం. నా రక్షకుని వెంబడిస్తున్నన్నిటను లోయలైన
కొండలైన జంకొందను అని చెప్పి ఈ కూషి భక్తుడు ఈ గాఢాంధకారపు అనుభవాలను చవిచూస్తూ తన అనుభవాల్లో నుండి పుట్టినటువంటి పాటగా ఆ పాటను ఆయన నాయకులు మనం చూస్తాం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చేదు అనుభవాలు, ఆటంకాలు, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం, వారి యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి లేకపోతే తమ ఆప్తులను రక్త సంబంధికులకు దూరమై వారు యేసును వెంబడించే సమయంలో వారు పొందిన ప్రతి చేదు అనుభవం నుండి వారు నేర్చుకున్న పాఠం ఏంటంటే యేసును విడిచిపెట్టి వెనుదిరిగిపోవటం కాదు, కానీ ఆయన సిలువను బలంగా హత్తుకోవటానికి, యేసును ఇంకా సమర్పణతో వెంబడించడానికి దోహదపడ్డాయి తప్ప అవి నిర్బంధాలుగా వారికి కనబడలేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఆయనను వెంబడించడానికి నిర్ణయించుకోవటంలో నీవైనా నేనైనా నిర్బంధం ఎక్కడ ఆయన పెట్టలేదు. ఆ చాయిస్ మనకే ఇచ్చాడు. ఆ ధనవంతుడి విషయంలో మనకు కనబడుతుంది. నీకన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ నన్ను వెంబడించాలంటే నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు మిగుల ఆస్తి గలవాడు కనుక దాన్ని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు అని చెప్పి మనము గమనిస్తూ ఉన్నాం. ఆ ధనవంతుడు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అతడు సిలువ లోతులను కొలవలేకపోయాడు. ఏదో యేసును వెంబడించడం ఒక హాబీగా అనుకున్నాడు, కానీ యేసును వెంబడించడంతో కలిగే ఆ నిత్య జీవనం గురించి ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే యేసు సిలువ ప్రసక్తిని తీసుకొచ్చాడో చాలామంది భక్తులు లేకపోతే ఆయన వెంబడించాలని కోరుకున్నటువంటి శిష్యులు మెల్లగా వెనక్కి జారుకున్నట్లు మనం చూస్తాం. చెట్టు భానుమూర్తి గారు రాసిన పాట సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పలు విధాల పదములు అరసి ఫలితమేమీ కానలేక సిలువ ఎదుట నిలిచినాడనురా అని చెప్పి ఆయన పాట పాడటం మనకి ఒక మాదిరి చూపే పాటగా దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు మొదట గమలీయేలు పాదాల దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత యేసును వెంబడించడానికి కూడుకున్నాడు. ప్రియులారా, తనలో ఉన్నటువంటి డాగు, దర్పం, డంబాన్ని అన్నిటినీ విడిచిపెట్టి సిలువధారి క్రీస్తును వెంబడించడంలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ ఐశ్వర్యం, పరలోకపు నిత్య జీవం చాలా ఔన్నత్యత కలిగినదని, గొప్పదని చెప్పి ఆయన నమ్మారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను వెంబడించుతూ ఆయనతో సిలువ మోయటం మనకెప్పుడు కూడా కొరకరాని పైగా కనబడుతుంది. దాని తరువాత ఎన్ని జీవనశీలులు మన కొరకు సిద్ధపరచబడి ఉన్నాయో వాటిని మనం ఆత్మీయ నేత్రాలతో చూడలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పి నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేముకు వెళుతూ, యెరూషలేము వైపు అభిముఖుడై వెళుతూ ఈ విషయాలను మనకిక్కడ జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము దేవుని పట్టణం, దానికి పరిశుద్ధ పట్టణం అని, సియోనని
సమాధాన పట్టణం అని చాలా పేర్లు. అయితే ఈ పట్టణంలో యేసయ్య క్రూరంగా సిలువకు కొట్టబడ్డాడు. అక్కడ తన కొరకు సిలువ సిద్ధపరచబడి ఉందని ప్రభువుకు తెలుసు. అయితే ప్రభువు ఈ పట్టణం వైపు అభిముఖుడై వెళుతున్నాడు. మత్తయి సువార్త 23:37 వచనంలో మనం చూస్తే యెరూషలేముకు ఆయన ఒక పేరు పెట్టాడు. ఇది ఆనంద పట్టణమే, సియోను, సమాధాన పట్టణమని ఈ పట్టణానికి పేరున్నా యేసు ప్రభు ఈ పట్టణానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రవక్తలను చంపు పట్టణమని నామకరణం చేశారు. ఎందుకంటే అనేక మంది ప్రవక్తలు అక్కడ సమాధి చేయబడ్డారు. ఈ పట్టణ నిర్మాణం కొండ శిఖరాలపై ఉన్నది, కానీ ఆ పట్టణ పునాదులు పరిశుద్ధులు ప్రవక్తల ఎముకలతో నిండి ఉంది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభువుని జీవితంలో యెరూషలేము అనే మాట విరోధానికి సంకేతం. ఈ పట్టణంలో తలవాల్చుటకైనను ఆయనకు స్థలము లేదనుటకు ఒలీవ కొండలే సాక్షి. ఆయన ఎప్పుడు ఒలీవ కొండలలోకి వెళ్ళి అక్కడ తలదాల్చుకున్నాడు. ఆయన నివసించడానికి చోటు లేదు. యేసు కన్నీళ్లు ఈ పట్టణాన్ని తడిపాయి. సమాధి దగ్గర ఆయన కన్నీరు విడిచారు. సో ఇలాంటి శ్రమలు మిళితమై సిలువ కొరకు ఆ పట్టణంలో ఆ మత నాయకులు యేసు ప్రభు కొరకు సిలువను సిద్ధపరుస్తున్నటువంటి సమయంలో యేసు వెళుతూ ఈ అధికారిని, తన శిష్యులను, తనను వెంబడించుట అంటే ఏంటో, తనను వెంబడించేవారు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆ రోజు బోధించడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యెరూషలేము వలె బాహ్య సౌందర్యం కలిగి అంతరంగం అసహ్యకరంగా ఉన్న ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీవు నేను ఏంటో మనకు తెలుసు. మనం ఎంత యథార్థవంతులము, ఎంత భక్తి కలిగినటువంటి వారము, మన ఆంతర్యాలలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటో, మనం దేవుణ్ణి ఎలాగా ప్రేమించగలుగుతున్నాము, దేవుని ఆజ్ఞకు ఎలా లోబడగలుగుతున్నాము, దేవుని వాక్యానికి ఎట్లా విధేయమవుతున్నాము, వాక్య ప్రకారం ఎలాగా నడుచుకుంటున్నాము మనకు తెలుసు. అయితే మనం ఏమంటామంటే నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అని ధైర్యంగా చెప్తాం. ప్రభువును వెంబడించడానికి నీకు నాకు ఆయన చెప్పినటువంటి అర్హతలు ఉన్నాయో లేవో మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఆయనను వెంబడించడానికి, ఆయనతో ప్రయాణం చేయడానికి మన జీవితంలో ఏ అవరోధాలు ఉన్నాయో, మన జీవితంలో ఏ ఆటంకాలు ఉన్నదో, ఏ అవిధేయత ఉన్నదో, మన ఆత్మీయ జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉందో మనం ఆలోచించకుండా ఆయనను వెంబడిస్తున్నాము అని చెప్పి మనం తృప్తి పడుతున్నాం. ప్రియులారా, మన అంతరంగం అసహ్యకరంగా ఉండి ఒకవేళ ఆయనను వెంబడిస్తున్నాను అంటే నీవు నేను ఆయనను వెంబడిస్తున్నట్లు కాదు. అయితే నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వెంత పాపివైనా, నీ అంతరంగం ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా కూడా నిన్ను ప్రేమించి నిన్ను స్వీకరించడానికి నీ వైపు తన అడుగులను ఆయన వేస్తున్నాడు. సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడైనా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య ఈ యెరూషలేము వైపు
తన ప్రయాణాన్ని సాగిస్తూ ఒంటరిగా వెళ్ళట్లేదు. ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. సో ఆయనను వెంబడిస్తానంటే, ఆయనను వెంబడిస్తున్నటువంటి మనం ఒక సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏంటంటే అది యేసు ప్రయాణం ఎప్పుడూ యెరూషలేము వైపే అని. యేసు ప్రయాణం ఎప్పటికీ యెరూషలేము వైపే. ఆయనను వెంబడించే ప్రతి వ్యక్తి కూడా యెరూషలేము ప్రయాణాన్ని తప్పించుకోలేరు అని ఖచ్చితంగా నమ్మాలి. అయితే మనం ఒంటరిగా వెళ్ళట్లేదని మాత్రం మనం ఆయనను వెంబడించేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఒంటరిగా వెళ్ళట్లేదు. యేసు మనతో వస్తున్నాడు కాబట్టి ఆ యెరూషలేములో, లేకపోతే ఈ జీవిత యాత్రలో, లేకపోతే ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని అవరోధాలు, ఆటంకాలు మన జీవితంలో చోటు చేసుకున్నా కూడా వాటన్నిటిలో ఆయన మనతో ఉన్నాడు. మనం ఆయనతో ప్రయాణం చేస్తున్నాము అనే విషయాన్ని విశ్వాసులుగా ఆయన వెంబడించే మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. యెరూషలేము ప్రయాణం అంటే పైకి ఎక్కుట అన్నమాట. అంటే కొండల మీద ఉంది. పట్టణం పైకి ఎక్కుట. యేసుతో కొండ దిగుట సులువే, కానీ కొండ ఎక్కుట చాలా కష్టం. యేసుతో యెరూషలేము ప్రయాణం కొండ ఎక్కుటతో ముగిసిపోదు, కానీ సిలువనెక్కు వరకు వెళుతుంది. అంతే కదండి. యేసుతో యెరూషలేము ప్రయాణం, ఆయన్ని వెంబడించే ప్రతి విశ్వాసి యెరూషలేము వైపు ప్రయాణం చేయాల్సిందే. యెరూషలేములో కొండ ఎక్కుటతో ముగిసిపోదు. సిలువనెక్కే వరకు, గొల్గొతానెక్కే వరకు కూడా ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఆ గొల్గొతా ఎక్కటానికి సిద్ధపడినప్పుడే ఆయన తన ప్రయాణం మొదలుపెట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే, యేసుతో ప్రయాణం సిలువతో ముగిసిపోదు. యేసుతో ప్రయాణం సిలువతో ముగిసిపోదు. అది నిన్ను పునరుత్థాన అనుభవంలోనికి కూడా తీసుకువెళ్తుంది. నిన్ను చిరంజీవానికి నడిపిస్తుంది యేసుతో ప్రయాణం. ఆయనను వెంబడించే వారి సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుతో యెరూషలేము ప్రయాణం శిలువ శ్రమలతో మిళితమై ఉంటుంది, కానీ అది ప్రవచనమే కాదు. యేసుతో యెరూషలేము ప్రయాణం శిలువ శ్రమలు మిళితమై ఉంటుంది, కానీ అది దేవుని చిత్తం యొక్క విజయం. అక్కడ శిలువ వేయడం మాత్రమే కాదు, పునరుద్ధరణం కూడా జరగాలి. ఈ సత్యాన్ని ఏ విశ్వాసి దృఢంగా నమ్ముతాడో ఆ విశ్వాసం మాత్రమే యేసుతో ప్రయాణం చేయడానికి ధైర్యంగా యెరూషలేము వైపు ముందుకు సాగిపోతాడని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా యెరూషలేములో చనిపోవటకు యేసయ్య ఇష్టపడకపోతే పునరుత్థాన మహిమ ఉండేదా? ఉండేది కాదు. పునరుత్థాన మహిమ ఉండేది కాదు. పునరుత్థాన మహిమ లేకపోతే యేసు మేఘారూఢుడై పరలోకమునకు వెళ్ళి ఉండేవాడు కాదు. చూడండి ఎన్ని ఆధ్యాత్మిక మర్మాలు ఈ ప్రయాణంలో మన కొరకు యేసయ్య తెలియచేస్తున్నాడో మనం గమనించాలి. విశ్వాసం కూడా అంతే. యేసుతో కూడా చనిపోవటకు ఇష్టపడిన ఎడల ఆయన పునరుత్థాన మహిమలో పాల్గొనలేము. తర్వాత నిత్య జీవానికి మార్గం తెలుసుకోలేము అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించినది నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఎంతవరకు ఆయనతో వెళ్ళగలుగుతున్నాం, ఆయనతో ప్రయాణం చేయగలుగుతున్నాం? మనమందరం ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి వారమే. మరి
సిలువ దాకా వెళ్ళాం. శిష్యులలో ప్రథముడైనటువంటి పేతురు ఇక్కడేమన్నాడు? అయ్యా, నేను మా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నానన్నాడు. సిలువ ప్రసక్తి వచ్చేసరికి సిలువ దాకా వెళ్ళాడా? అట్లయితే 10 మంది కన్యకలు సిద్ధలలో నూనె తీసుకొని వచ్చి అందరూ సిద్ధపడినట్లే కనబడ్డారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ విందులో ప్రవేశించిన ఎంతమంది? ప్రవేశించారు విందులో? 5 మాత్రమే ప్రవేశించినట్లు మనం చూస్తాం. సిద్ధపడినటువంటి వారు అంటే అందరూ సిద్ధపడినట్టే ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చే సమయం 12 మంది యేసును వెంబడిస్తూ యెరూషలేముకు వెళ్ళారు. సిలువ ప్రసక్తి వచ్చేసరికి ఎంతమంది ఆయనను హత్తుకున్నారు? ఎంతమంది ఆయనను విడిచిపెట్టారు? వీళ్ళ ఎంతమంది కడ వరకు వెంబడించారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుతో ప్రయాణంలో ఈ 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ సిలువ ప్రసక్తి వచ్చేసరికి గొల్గొతా ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, సిలువ మోయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎంతమంది ఆయనను హత్తుకున్నారు? ఆయనకు బాధ్యతగా నిలిచారు? ఎంతమంది ఆయనను విడిచిపెట్టి పారిపోయారు? ఎంతమంది కడవరకు ఆయనను వెంబడించారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శిష్యులలోనే మనం కడవరకు ఆయనను వెంబడించలేనటువంటి బలహీనతను చూస్తున్నాం. మరి మన జీవితాల్లో ఆయనను వెంబడిస్తున్న విశ్వాసులుగా ఒకవేళ ఆయన నిమిత్తమై ఏదైనా గాఢాంధకారపు లోయలలోనికి వెళ్ళే అనుభవం కానీ, ఆటంకం కానీ, అవరోధం కానీ, శ్రమ కానీ, శోధన కానీ మనకు ఎదురైతే దానిని అధిగమించి కడవరకు ప్రభు కొరకు నిలవబడగలిగే, ఆయనతో ప్రయాణం చేయగలిగే ఆ గొప్ప హృదయం, సమర్పణ హృదయం మనలో ఎంతమందికి ఉందో మనం ఆలోచించవలసినటువంటి వారమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కడవరకు ఆయన్ని వెంబడించినటువంటి వారిలో ఒకరిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మాత్రమే కడవరకు యేసును వెంబడించాను, యేసుతో ప్రయాణం చేశాను. యేసుతో యెరూషలేము మాత్రమే కాదు, గొల్గొతా వరకు వెళ్ళాడు. ఆయన పేరే యోహాను. యోహాను ప్రభువును వెంబడించడం చాలా అద్భుతంగా మనకి కనబడుతుంది. రూపాంతర పర్వతం పైకి యేసుతో వెళ్ళాడు. రూపాంతర పర్వతం పైకి యేసుతో వెళ్ళాడు. మార్కు సువార్త 9:2-5 యేసు బాప్తిసం పొందిన రోజులలో యోహాను ఆయన వద్దకు వచ్చాడు. ఒకరోజు పాటు ఆయనతో బస చేసి శాశ్వతంగా ఆయనతో ఉన్నాడు. ఆయన వెంబడించాలని తీర్మానం చేసుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు. రూపాంతరపు పర్వతం పైకి యేసుతో పాటు పేతురు, యాకోబు, యోహాను వెళ్ళారు. రూపాంతర పర్వతం పైకి 3 ఎక్కారు. కానీ పేతురు అంటాడు, ఆ గొప్ప అనుభవాన్ని పొందుతూ, మేము నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలల కడతాం, మనం ఇక్కడే ఉండిపోదాం. యోహాను ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి అని చెప్పి ఆ రూపాంతరపు పర్వతం నుండి క్రిందకు యేసుతో పాటు దిగివచ్చాడు. యేసు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తకు సిద్ధపడి ఆయన వెంబడించాడు. ఎవరు? యోహాను. రెండవ అనుభవం ఏంటంటే, ప్రధాన యాజకుని ఇంటికి కూడా యేసుతో వెళ్ళాడు. ఎవరు? యోహాను. యేసయ్యను బంధించాడు. న్యాయ తీర్పు ఆయనను ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో యోహాను యేసును వెంబడించాడు.
ఆ టైంలో యేసును వెంబడించటం అపాయమని యోహాను భక్తునికి తెలిసి కూడా ఆయన వెంబడించారు. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు. పేతురు దూరం నుండి వెంబడించాడని చెప్పి మత్తయి సువార్త 26:58 మనం చూస్తాం. ఎవరు దూరం నుండి వెంబడించారు? ఎవరండి? పేతురు. నిద్రమైన మనస్సుతో క్రీస్తుని దగ్గరగా వెంబడించినటువంటి గొప్ప గనుడు, సమర్పణ కలిగిన విశ్వాసి, గొల్గొతా వరకు యేసుతో ప్రయాణం చేసి యేసుకు బాసటగా నిలిచినటువంటి వ్యక్తి యోహాను. మూడవ అనుభవం కూడా యోహాను జీవితంలో మనం చూస్తాం. ఒకటి, ఆయన రూపాంతరపు పర్వతం పైకి యేసుతో వెళ్ళాడు. ఆ తరువాత ప్రధాన యాజకుని ఇంటికి యేసుతో వెళ్ళాడు. మూడవది ఏంటంటే కల్వరి పైకి యేసుతో వెళ్ళాడు. కల్వరి పైకి యేసుతో వెళ్ళాడు. పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఇక యేసుకు సిలువ మరణం తప్పదు. అటో ఇటో తేల్చుకోవాల్సినటువంటి సమయం. పేతురు పడిపోయాడు. శిష్యులు నడుము బిగించలేకపోయారు. ఎక్కడి వారు అక్కడ చల్లా చెదురయ్యారు. కానీ యోహాను మాత్రం యుద్ధ భూమిలో దుంకాడు. అభాగ్య కాలంలో యేసు మనస్సు యోహానుపై ఆనుకున్నటకు, ఆనందించుటకు కారణమయ్యాడు. ఎవరు? యోహాను. ఎంత గొప్ప సమర్పణ! ఆయన యేసును వెంబడించడానికి, యేసుతో ప్రయాణం చేయడానికి, ఆయనను బంధించి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు యోహాను భయపడలేదు. అయ్యో, నేను ఆయనతో వెళితే నన్ను కూడా ఆయన శిష్యుడిని బంధించి ఆయనను హింసించినట్లు నన్ను కూడా హింసిస్తారని యోహాను భయపడలేదు. శ్రమల ప్రసక్తి వచ్చినప్పుడు యోహాను భయపడకుండా యేసును వెంబడించినాడు. ఆ తర్వాత కల్వరిగిరిపై సిలువకు కొట్టబోతున్నప్పుడు అది చాలా భయానకమైనటువంటి శిక్ష. యూదుల సాంప్రదాయంలో అంత భయంకరమైనటువంటి శిక్ష ఇంకొకటి లేదు. అలాంటి క్రూరమైనటువంటి ఆ సిలువ శిక్ష అమలు పరుస్తున్నటువంటి సమయంలో, ఆయనను గొల్గొతాలో తీసుకువెళ్ళి ఆ సిలువకు కొడుతున్నటువంటి సమయంలో, ఆ సిలువకు దగ్గరగా తన తల్లి అయిన మరియతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోహాను మాత్రమే. ఆయన అక్కడ కూడా భయపడలేదు. అయ్యో, నేను ఆ సిలువ దగ్గరకు వెళితే యేసుని బంధించినట్లు నన్ను కూడా బంధిస్తారేమో, నన్ను కూడా హింసిస్తారేమో, లేకపోతే నన్ను కూడా ఒక సిలువకు కొడతారేమో అని చెప్పి సిలువకు భయపడలేదు. ఎవరు? శ్రమలకు భయపడలేదు యోహాను. అందుకే ఆయనను వెంబడించేవాడు. యోహాను లాంటి నిజమైన సమర్పణతో ఆయన్ని వెంబడించగలగటం మహా గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుతో ప్రయాణం రూపాంతర పర్వతం పైకి వెళ్ళటం మాత్రమే కాదు, ప్రధాన యాజకుని ఇంటి దగ్గరకు ప్రమాదకరమైనటువంటి స్థలంలో వెళ్ళటం మాత్రమే కాదు, కల్వరి గిరికి, ఆ కొండపైకి, ఆ సిలువకు కొట్టబడుతున్నటువంటి అనుభవాన్ని చూడటానికి కూడా విశ్వాసి సిద్ధపడి ఉండాలి. ఆ అనుభవంలో నీకు ఏ ప్రమాదమైన నీ జీవితంలో చోటు చేసుకోవచ్చు. నువ్వు కుడి ఎడమలకు తిరగటానికి వీలు లేదు. నీ ప్రయాణం ఎప్పుడు యేసు కొరకే. ఎందుకంటే దాని వెనుక నీ కొరకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు అమూల్యమైనవి. ఆ సత్యాన్ని విశ్వాసి విస్మరించకూడదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యోహాను ఎంత ధన్యుడయ్యాడు చూడండి. సిలువ నుండి పలికిన 7 మాటలలో ఒక మాట యోహానుకు స్వాచ్ఛమైంది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. తల్లితో చెప్పాను, కుమారుడికి యోహానుకి ఇదిగో నీ తల్లి అని చెప్పి. మనం ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించే ఒక మాట యోహాను సొత్తై. ఎంత ధన్యకరమైనటువంటి విషయం.
పునరుద్ధాన విజయాన్ని చూడకపోయినా చివరి వరకు ప్రభువుని వెంబడించి దీర్ఘాయుష్మంతుడై ప్రభువుని సేవించడంలో భక్త పరమహంసగా చరిత్రలో నిలిచిపోయాడు. ఎవరు? యోహాను. ఆయనను వెంబడించడం అంటే ఇది అని చెప్పి తన జీవితం ద్వారా చూపించాడు. ఎవరు? యోహాను. ఆటంకాలు రాలేదా? గాఢంధకారపు పరిస్థితులు ఆయన జీవితంలో చోటు చేసుకోలేదా? మిగిలిన శిష్యుల వల్ల ఆయన వెనకంజ వేశాడా? లోయలైన కొండలైన నేను జంకొందనని చెప్పి చూసి భక్తులు రాసినటువంటి పాటలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని యోహాను జీవితంలో మనం చూస్తాం. అందుకే ఆయన ఒక సువార్త, 3 పత్రికలు, అన్నిటికంటే ఇంకొక గొప్ప ప్రత్యక్షీకరణ గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని ఆయన మనకు అందించారు. దేవుని ఆత్మ నింపుదలతో, దేవుని ఆత్మ నడిపింపుతో 5 పుస్తకాలు యోహాను పేరుతో బైబిల్లో. 1 యోహాను సువార్త, 2వది 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, 4వది, 5వది ప్రకటన గ్రంథం. 5 పుస్తకాలు యోహాను కడవరకు యేసుని వెంబడించి, విశ్వాసం అంటే ఇది, యేసుని వెంబడించడం అంటే ఇది అని చెప్పి తన జీవితం ద్వారా రుజువు చేసినటువంటి భక్తుడు ఈ పుస్తకాలను మనకు అందించినట్లుగా మనం చూస్తాం. నూతన నిబంధనలో పౌలు భక్తుల తర్వాత ఎక్కువ బుక్స్ యోహానువి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుతో ప్రయాణం ఈ రీతిగా ఉండాలి. యోహాను చేసిన ప్రయాణం లాంటి ప్రయాణం విశ్వాసం చేయగలిగితే అమూల్యమైన ఆత్మీయ దీవెనను ఆ విశ్వాసి కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాలు, మన ఆంతర్యాలు మనం ఎలాగున్నామో ఆత్మపరిశీలన చేసుకున్నాం. మనం ప్రభువుని వెంబడించేటప్పుడు మనలో ఎంత యథార్థత ఉంది, మనలో ఎంత న్యాయం ఉంది, మనలో ఎంత ధర్మం ఉంది, మనం దేవుని వాక్యానుసారంగా ఆలోచిస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం మన అంతరాత్మను అడగాలి. అలా అడగకుండా, ఆత్మపరిశీలన లేకుండా ఏదో అందరూ వెంబడిస్తున్నట్లుగా వెంబడిస్తే యోహానులాగా కడ వరకు ఆయన్ను వెంబడించలేవు. ఈ ప్రయాణం అంతా వ్యర్థమైపోతుంది. ఒక దినాన నీకు కావలసినటువంటి నిత్య జీవం అనే ఆ దీవెన నీవు నేను కోల్పోతున్నాను. ప్రియమైనటువంటి సంగమ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో ఈ అనుభవం కొరకే మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నామని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కల్వరిపైకి యేసుతో వెళ్ళాడు, ప్రధాన యాజకుని ఇంటి వరకు యేసుతో వెళ్ళాడు, రూపాంతర పర్వతంపైకి యేసుతో వెళ్ళాడు. యేసుని వెంబడించడంలో సంపూర్ణంగా కడ వరకు ఆయనతో ఉన్నాడు. అందుకే ఆత్మీయ దీవెనలకు వారసుడయ్యాడు. ఆత్మీయ యాత్రలో మనందరికీ మార్గదర్శిగా ఆయన తన జీవితాన్ని మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, యేసుతో ప్రయాణం చేస్తున్నామని చెప్పుకునే మనం అందరం యేసుతో యెరూషలేము ప్రయాణం శిలువ శ్రమలతో మిళితమై ఉంటుందని మర్చిపోకూడదు. యేసుతో యెరూషలేము ప్రయాణం శిలువ శ్రమలతో మిళితమై ఉంటుంది, కానీ అది దేవుని చిత్తం యొక్క విజయం. యేసుతో యెరూషలేముకు ప్రయాణం శిలువ వేయబడటం మాత్రమే కాదు, అక్కడ పునరుత్థానం కూడా జరగాలి అనే విషయాన్ని తప్పకుండా అంగీకరించి యేసును వెంబడించాలి. యెరూషలేములో చనిపోవటకు ఇష్టపడకపోతే యేసు ప్రభువుకి పునరుత్థాన మహిమ ఉండేది కాదు. పునరుత్థాన మహిమ లేకపోతే యేసు మేఘారూఢుడై వెళ్ళేవాడు కాదు పరలోకానికి. ఆ అనుభవాలన్నీ ఆయన వెంబడించే నీవు నేను పొందటానికి అడుగులం. అవి మనకు వాగ్దానం చేయబడ్డాయి. వాటిని పొందటానికి మనం ఎలాగ యేసుతో ప్రయాణం చేస్తున్నాం, ఎలాగ యేసును వెంబడిస్తున్నాం, విజయవంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమర్పణ, నిజమైన సమర్పణతో కూడిన ఆత్మీయ యాత్రలో యేసును వెంబడించడానికి
విశ్వాసిగా నీవు నేను సిద్ధపడాలని చెప్పి కోరుతూ అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ ధ్యానాన్ని ముగిస్తున్న చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం. సమయంలో మీ సన్నిధిలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమే దీవించున్నాను. ఈ వాక్య ధ్యానము ద్వారా మీ సన్నిధిలో మేము మా ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసి మిమ్మల్ని ఏ రీతిగా వెంబడిస్తున్నాం, మీతో మా ప్రయాణం ఏ రీతిగా సాగుతుందో మమ్మల్ని మేము ప్రశ్నించుకుని పరీక్షించుకుంటూ సహాయం చేయాలి. వినుచున్న ప్రతి బిడ్డ హృదయంలో ఆత్మీయ మేల్కొల్పుని దయచేయాలి. యేసునామం నడుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో చెల్లి ఒక పాట పాడుతున్నది కానుకలను తీసుకుంది.